పవన్ కళ్యాణ్ పై భారీ కుట్ర జరుగుతోందా? అతడి రాజకీయ భౌతవ్యాన్ని ఆదిలోనే మట్టు పెట్టేందుకు ప్రయత్నాలు, భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారా అంటే అవునని తాజా సమావేశం చెప్తోంది. ఇక ఇందుకు ఓ సెక్షన్ మీడియా అదే పనిగా ఊదరగొడుతూ ప్రచారానికి తెగబడుతున్న వైనం బయటపడుతోంది. పవన్ ని ఏ కోణంలో ఎదగనీయకుండా చేయడమే సదరు మీడియా లక్ష్యం. దశాబ్దాలుగా హిస్టరీ ఉన్న ఓ 2 అగ్రకులాలకు చెందిన వారే ముఖ్యమంత్రులు అవుతున్న వైనం తెలిసిందే. అయితే పవన్ రూపంలో ఆ ఇద్దరికి భారీ థ్రెట్ ఉందని ఓ భయం. అందుకే పవన్ రాజకీయాల్లో వెనకబడేలా ఇతర వ్యూహాలు రచించడంలో నిమగ్నమై ఉన్నారని తెలుస్తోంది. అందుకు ఇది అధికంగా పవన్ ని సైకలాజికల్ గా దెబ్బకొట్టాలని వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. 2008లో ప్రారంభమైన ప్రజారాజ్యం వైఫల్యాన్ని ప్రస్తుతం ఎత్తి చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దీనిని ఎజెండాగాను పవన్ ప్రత్యర్థులు ఉపయోగించుకోనున్నారు. ఇకపోతే మీడియా కంటెంట్ లో ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ పవన్ ని సైకలాజికల్ గా దెబ్బకొట్టే వ్యూహం బయటపడుతోంది. ఇక పవన్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 2019 ఎన్నికలకు కేవలం 20 నెలలే ఉండగా కనీసం పార్టీ కోసం పవన్ చేస్తుండేంటి అన్న ప్రశ్న సంధిస్తున్నారు ప్రత్యర్థులు. నిజమే, పవన్ ఈ విషయంలో ముందుగా అప్రమత్తమయ్యే సమయం ఇదేనని తాజా సన్నివేశం చెప్తోంది. ఇక స్టేట్, జిల్లా లెవెల్లో కమిటీలు వేసి పవన్ తన సత్తా ఏంటో చాటుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఆన్ సెట్స్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని త్వరగా ముగించి రాజకీయ కార్యకలాపాల్లో అవసరమైన సరంజామా సిద్ధం చేసుకోవాల్సిందే. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో జనసేనకు 10 సీట్లే వస్తాయంటూ జోస్యం చెప్తున్నారు. ఇక ఓ జాతీయ సర్వే సంస్థ సైతం జనసేన పరిస్థితిపై సర్వే చేసి కేవలం 10% ఓట్ల లోపే వస్తాయని తేల్చేసిందట. ఢిల్లీకి చెందిన ఓ సర్వే సంస్థ చేసిన సర్వేలో 21 సీట్లు 41% ఓట్లు వస్తాయని నివేదిక అందిందట. ఇక పవన్ సీఎం అవడం కలే అనేది ప్రచారం సాగుతోంది. ఇక చంద్రబాబు సర్వే ఎలాగూ ఉండనే ఉంది. ఇదంతా చూస్తుంటే సర్వేల పేరుతో ఓ రకమైన సైకలాజికల్ గేమ్ ప్రత్యర్థులు స్టార్ట్ చేశారని అర్థమవుతోంది. అయితే ఇవన్నీ జనసేనని చాలా ముందస్తుగా నిద్రలేపాయని అర్థం చేసుకోవాలి. తనపై కుట్రని తిప్పికొట్టేందుకు పవన్ వెంటనే సంసిద్ధమైతే మంచిదని విశ్లేషిస్తున్నారు. పవన్ తనపై జరుగుతున్న భారీ కుట్రను నిశితంగా పరిశీలిస్తున్నాడనే భావిద్దాం. మరి ప్రత్యర్థి వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు అతడు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాడు అన్నది ఆసక్తికరం.